జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆషేరు గోత్రికురాలును ఎవరు కుమార్తె అంట? పనూయేలు కుమార్తెయునైన అన్న అంటే మన తెలుగు భాషలో బ్రదర్ అని అర్థం కదా. మన తెలుగులో అన్న అంటే ఆ బ్రదర్ అని అర్థం. ఇక్కడ ఆ తల్లి పేరు అన్న అని రాయబడింది. అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె ఒక ప్రవక్తి, ప్రొఫెటస్ అనే మాటను చూస్తున్నాం ఇక్కడ. ఆమెను గురించి ఒక విశేషమైనటువంటి ఒక విధానం ఇక్కడ వ్రాయబడి ఉంది. అది ఏమిటంటే ఆమె కన్యాత్వము మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినటువంటిదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను అనే మాట చూస్తున్నాం ఇక్కడ. కన్యాత్వము మొదలుకొని 7 ఏళ్ళు సంసారము చేసినటువంటిదై తరువాత 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవుని యొక్క మందిరములో ఉండిపోయింది అనే మాటను చూస్తున్నాం. అంటే ఆ మాటను బట్టి ఆమె యొక్క వయస్సు ఎంత ఎస్టిమేట్ చేయొచ్చు అంటారు మనం? అన్న ప్రవక్తి యొక్క వయస్సు ఎంత ఉండి ఉండవచ్చు? కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ళు సంసారం చేసింది. ఆ తర్వాత విధవరాలయుడి 84 సంవత్సరాలు మందిరంలో ఉన్నది. అంటే ఇప్పుడు టోటల్గా వయసు ఎంత ఉంటుంది? మీ క్యాలిక్యులేషన్ పట్ల మా చెప్పిన 90 ఒకసారి చెప్పిన ఎల్ఐసి. రైట్, గుడ్, కరెక్టే. చెప్పు, ఎలా వచ్చింది నీకు ఆన్సర్? అమ్మ 7 84 2 కలిపి 91. మరి అంటే నువ్వు సంసారం చేసింది చెప్పావు, తర్వాత సంఘం మొత్తం టోటల్ వయసు అడిగాను. మొత్తం ఎంత ఉండొచ్చు ఇప్పుడు వయసు? ఎస్టిమేట్ ఇట్, గెస్ ఇట్. ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు అమ్మా కదా? నా లెక్క ప్రకారం అయితే 103 సంవత్సరాలు. కన్యాత్వము అంటే 12 ఇయర్స్. కన్యాత్వం అంటే 12 ఇయర్స్ ఆడపిల్లలకి, +7 19 కదా. తర్వాత 84 లెక్క ఉంది. ఇప్పుడు ఎంత అయింది మొత్తం కలిపితే? అది ఆమె వయసు. ఆ వయసులో మనం ఎలా ఉంటాం? ఉండమా? అదేంటమ్మా అంతకీ అంత చెబుతున్నా. దేవుడు ఇచ్చాడమ్మా వయసు, మనం ఎందుకు కాదనాలి? ఎంతమంది నమ్మకం ఉంది చెప్పండి? నేను అన్ని సంవత్సరాలు ఉంటాను నమ్మకం ఎంతమంది చేతులు ఎత్తండి ఒకసారి. అదేంటిది ఎంత విచిత్రం? అన్నా ప్రవక్తి వల్ల నేను కూడా అన్ని సంవత్సరాలు బ్రతుకుతాను అన్నవాడు చేయొద్దండి. గుడ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆమె వలె అన్ని సంవత్సరాలు బ్రతకాలి అంటే మీరు ఒక పని చేయాలా? ఏంటది? మందిరంలో ఉండి ఉపవాసం ఉండి సేవ చేసేవారిగా ఉన్నప్పుడు దేవుడు ఇక్కడను పూర్తి కాలము, తర్వాత నిత్య రాజ్యంలో నిత్యము ఉండేలా చేస్తున్నాడు. చెప్పడం ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అంటున్నాడు ఆయన,
84 సంవత్సరముల పాటు దేవాలయము విడువక, గమనించాలి ఇక్కడ మనం, 84 సంవత్సరముల పాటు దేవాలయము విడువక మందిర పరిచర్య చేస్తూ ఉపవాసం ఉన్నది అని చూస్తున్నాం ఇక్కడ. అంటే 84 సంవత్సరాల పాటు ఏమి భోంచేయలేదా? ఇవి మజ్జిగ తాగలేదా? మజ్జిగ తాగలేదా? ఆహారం తీసుకోలేదా? పళ్ళు ఫలాలు తీసుకోలేదా? తీసుకునే ఉంటుందిగా. 84 సంవత్సరాలు అంటే సామాన్య మనిషి 84 గంటలు కూడా ఉండలేకపోతున్నాం కదా, 84 నిమిషాలు ఉండలేము మనం. 84 minutes, 84 నిమిషాల పాటు మనం ఉపవాసం ఉండలేము. కానీ 84 సంవత్సరముల పాటు ఉపవాసం ఉన్నది అనే మాట చూస్తున్నాం ఇక్కడ మనం. అంటే ఏ ఉపవాసం ఉండుంటుంది? లోకము మీద ఎటువంటి ఆశ లేకుండా మందిరంలో మాత్రమే ఉండేటువంటి ఉపవాసం ఉన్నటువంటి ప్రవక్తిని ఈమె. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అంటే మందిరం మీద ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారు దేవుని దృష్టిలో ఉపవాసం ఉన్నటువంటి వారు. మందిర పరిచర్య మీద ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉంటున్నారో వారు ఆత్మీయంగా ఉపవాసం ఉన్నటువంటి వారు. మందిర సేవ చెయ్యాలి అని ఆశపడుతున్నటువంటి వారు ఆత్మీయంగా ఉపవాసం ఉన్నట్లు దేవుని దగ్గర రికార్డ్ అవుతూ ఉంది. కానీ 84 సంవత్సరములు అంటే ఆమె 7 సంవత్సరములు సంసారం చేసిన తర్వాత భర్తను కోల్పోతే ఆమె దేవుని కొరకు అంకితమైపోయింది. ఇక లోకాశలు పెంచుకోలేదు. యవ్వన కాలంలో ఉన్నది కానీ, అంటే 19 సంవత్సరాల నుంచి 20 years, జస్ట్ 20 సంవత్సరములు అనగానే చాలా చాలా యవ్వన కాలం అది. కానీ ఆ యవ్వన కాలంలో దేవుని కొరకు సమర్పణ చేసుకుంది ఆమె. 20 సంవత్సరాల వయసులోనే ఆమె మందిరంలోనే ఉండాలి, నేను మందిర పరిచర్య చేయాలి, నేను మందిర సేవే చేయాలి నేను అనేటువంటి ఆశ కలిగినటువంటిది ఆమె. ఏమండి, మరి అంత చిన్న వయసులో కూడా మందిరం సమర్పించేసుకుంటారా? సమర్పించుకోవాలి. దేవుడిచ్చిన ఆయుష్ అంతా కూడా మందిర పరిచర్య కొరకు సమర్పించుకోవాలి. మందిరానికి రావటానికి, స్కూల్లో జాయిన్ అవ్వడానికి సర్టన్ ఏజ్ ఉంది. ఏమో ఉందా? పాలు తాగే పిల్లలు తీసుకుని జాయిన్ చేసుకుంటారమ్మా మీరు స్కూల్లో? చేసుకోరుగా. ఒక సర్టన్ ఏజ్ ఉంది. ఉద్యోగం చేయాలంటే ఒక సర్టన్ ఏజ్ ఉంది. మినిమం ఎంత ఏజ్ ఉండాలి మన చట్టాల ప్రకారము? 18 years. 18 సంవత్సరాలు దాటితేనే కానీ ఉద్యోగం చేయకూడదు. ఏమైనా అవకాశం కావాలి. 18 సంవత్సరాలు సర్టన్ ఏజ్ ఉంది. వివాహం చేసుకోవడానికి ఒక ఏజ్ ఉంది. పరిపక్వత చెందకుండా వివాహం చేసుకోకూడదు. వయసు రావాలి. ప్రతిదానికి వయసు ఉన్నది, వయసు లెక్క ఉన్నది. కానీ దేవుని మందిరంలో ఉండటానికి, దేవుని సేవ చేయటానికి వయసుతో పని లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రింది వయసు పని లేదు, పై వయసు పని లేదు. మీరు ఉద్యోగస్తులు ఉన్నారు, కొంత వయసు దాటిన తర్వాత ఉద్యోగాలు చేయనివారు. పొమ్మ ఇంటికి గెలవట్ అంటారు. ఇంకా నాకు ఓపిక ఉందన్నా చేయనివారు, నాకు అవకాశం ఉందన్నా చేయనివారు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా, డబల్ పని చేస్తాను అన్నా చేయనివారు. ఒక ఏజ్ తర్వాత, ఒక వయసు తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. కానీ దేవుని మందిరంలో ఉండటానికి రిటైర్మెంట్ కూడా లేదు. అలా అనుకుంటే 84 సంవత్సరాల పాటు, అంటే దాదాపు అన్ని సంవత్సరాల వయసు శక్తి దాటేసింది కదా. మరి అంత వయసు ఆమె మందిరంలో ఎలా ఉంది? కనుక దేవుని దగ్గర వయసుతో పని లేదు. అన్నలాగానే మరొక ఆమె ఉంది. అన్న కుమారుని కొరకు బహుగా ఏడ్చి ప్రార్థన చేసి కుమారుని కన్నది. ఏ వయసులో మందిరంలో విడిచిపెట్టింది ఆమె? పాలు తాగే వయసులోనే కదా. పాలు త్రాగే వయసులోనే మందిరానికి వచ్చేసి
మందిరంలో బిడ్డలు పెంచుకుంటూ అక్కడే పాలిచ్చి పెంచుతూ ఇంటికి వెళ్ళకుండా ఉపవాసం ఉన్నది ఆ తల్లి. ఇంటికి వెళ్ళలా, భర్త దగ్గరికి వెళ్ళలా, మందిరంలో ఉండిపోయింది తన బిడ్డతో పాటుగా. అంటే అప్పుడు సమూయేలు వయసు ఎంత ఉంటుందో చెప్పాలి. పాలు త్రాగే వయసే కదా. అంటే పాలు విడవక ముందే మందిరానికి తీసుకువెళ్ళిపోయి పాలిచ్చే వయసులోనే మందిరంలో పెట్టి అక్కడ పాలిచ్చి పెంచుతూ మందిర వాతావరణానికి అలవాటు చేసింది ఆ తల్లి సమూయేల్ని. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అంటే హన్నా కూడా తన బిడ్డ కొరకు ఉపవాసం ఉన్నది. గమనించాలి, ఇక్కడ బిడ్డ కొరకు ఉపవాసం ఉన్నది. బిడ్డ కూడా ఉపవాసం ఉండేలా చేసింది ఆ తల్లి. మందిర వాతావరణం తప్ప మరొక వాతావరణం తెలియదు, దేవుని సన్నిధి తప్ప మరొకటి తెలియదు ఆ బిడ్డకి, సమూయేలుకి. ప్రపంచం తెలియదు, ఒక్క మందిరమే తెలుసు, దేవుని సన్నిధి తెలుసు. అలా పెంచింది కాబట్టి రాజులను సైతము అభిషేకించేటువంటి అంత గొప్ప ప్రవక్త అయిపోయాడు. చెప్పబడదాం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం పిల్లల్ని మందిరానికి తీసుకురావడం ఎస్ అనుకుంటున్నాం మనం. ఆ వయసు వస్తేనే తప్ప కుదరదు. చిన్నపిల్లలండి, మరీ పేచీలు పెడతారు, అక్కడ అస్తమాను డైపర్లు మార్చాడు, డిస్టర్బెన్స్ ఉంటుంది. అందుకేనేనండి, ఏంటంట డిస్టర్బెన్స్ ఉంటుందంట, అందుకనే మందిరానికి తీసుకురారు. పిల్లలు వస్తే అల్లరి చేస్తారండి, అందుకని మందిరానికి తీసుకురారు. కానీ మరి వారు ఎప్పుడు ఉపవాసం నేర్చుకుంటారు? అందుకని వారు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా లోక విషయాలు నేర్చుకుంటున్నారు పిల్లలు. మందిరంలోకి తీసుకురాకుండా, మందిరం దేవుని సన్నిధిని అలవాటు చేయకుండా వారిని బయట 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 విడిచిపెట్టేస్తున్నాం. మందిరంలో ఉపవాసం అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించుకునేటువంటి అవకాశాన్ని బిడ్డలకు తల్లిదండ్రులు కలిగించడం లేదు. కనుక ఈవేళ బిడ్డలు బయట విషయాలు, చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయే విషయాలు, తల్లిదండ్రులు ముక్కును వేరేసుకునే విషయాలు, వేరే వాళ్ళు విన్నప్పుడు నిజమా అని బొగ్గలు నొక్కుకునే విషయాలు, అవసరమైతే వీడియోలు వైరల్ అయ్యేంత విషయాలు, అంత చిన్న వయసులో అలాగా అనేటువంటి అసహ్యకరమైన విషయాలు బిడ్డలు చాలా నేర్చుకుంటున్నారు ఈవేళ. ఎందుకు అంటే ఆ చిన్న వయసులో మందిరంలో వారిని నాటడం లేదు. ఉపవాసమునకు అలవాటు చేయటం. ఉపవాసం అంటే భోజనం తిండి తింటం మానేస్తే ఉపవాసం అంటలేదు ఇక్కడ. నేను ఇక్కడ లోక విషయంలో ఉపవాసం ఉండాలి. లోక అలవాట్లు, ఆచారాల విషయాల్లో ఉపవాసం ఉండాలి. వాటిని విడిచిపెట్టాలి, వాటికి దూరస్తులుగా ఉండాలి, వాటిని దూరంగా నెట్టివేసుకున్న వారముగా ఉండాలి. అప్పుడు ఆ బిడ్డలు దేవునికి మహిమకరంగా ఉంటారు. చెడు అనేది ఆ బిడ్డల్లో ఉండకుండా హోలీగా దేవుడు పెరుగుతారు. హోల్సేల్గా పరలోక రాజ్యానికి వారసులు అవుతారండి. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈవేళ తల్లిదండ్రులు అలా ఉండటం లేదు, బిడ్డలు కూడా అలా ఉంచటం లేదు. ఈవేళ బిడ్డలు కూడా అలా ఉంచటం లేదు. దేవుని సన్నిధిని దూరపరుస్తూ ఉన్నారు. వారికి ఒక వయసు రావాలని ఆశపడి, నిజమే కొంతమంది అనుకుంటారు వారికి ఒక వయసు రావాలండి అప్పుడు కానీ అలవాటు అవ్వవు కదా అని చెప్పేసి. కానీ ఈ లోపుగా వేరే విత్తనాలు పడుతున్నాయి వాళ్ళకి, వేరే వేరే విత్తనాలు పడుతున్నాయి. ఆ విత్తనాలు పడినట్టు ఇప్పుడు తెలియదు. అది ఎప్పుడో సడన్గా ఆ చెడు విత్తనం ఆ వ్యక్తులు, ఆ బిడ్డలు, చిన్న బిడ్డలు మొలిచి
ఏ గంజాయి మొక్క లాంటిదో మొలిచి, ఏ చేదైందో మొలిచి, అది ఎప్పుడు వాళ్ళ ప్రవర్తనలోనూ మాటల్లోనూ ఆలోచనలోనూ అది బయటపడినప్పుడు చాలా విచిత్రం అనిపిస్తుంది, చాలా ఆయాసం అనిపిస్తుంది. కానీ నువ్వు గుర్తించేసరికి, ఒక తల్లిగా తండ్రిగా నువ్వు దాన్ని గుర్తించేసరికి అది మొలకెత్తి చెట్టు అయిపోతుంది. అప్పటి వరకు నీకు అది హిడెన్గా ఉంటుంది, తెలియదు. అది ఎప్పుడో బయటపడుతుంది. ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? నలుగురిలో ఉండగా బయటపడుతుంది. ఒంటరిగా ఉండగా కాదు, నలుగురిలో ఉండగా బయటపడుద్ది, పబ్లిక్గా ఉండగా బయటపడుద్ది. అప్పుడు నెత్తి నూరు బాదుకున్న ప్రయోజనం ఉండదు. అందుకే ప్రభు అంటున్నారు, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి. వయసు ఎంత వారిదప్పుడు? అప్పుడు వారి ఎంత వయసు ఉండాలి? చిన్న బిడ్డలు అంటే 12 years రావాలా? 15 years రావాలా? 20 years రావాలా? ఎంత ఉండాలి? చిన్న బిడ్డలు అంటే ఎంత వయసు ఉంటుంది వారికి? అమ్మా అప్పుడు దాకా పెద్దోళ్ళు, 4-5 సంవత్సరాల దాకా పెద్దోళ్ళు. చిన్న బిడ్డలు అంటే పుట్టినప్పుడు నుంచి మందిరానికి అలవాటు అయిపోయి మందిర పరిచయంలో వారు ఉండాలి. అప్పుడు గంజాయి మొక్కలు వారిలో మొలవో, పరిశుద్ధత మొలుస్తుంది, నీతి న్యాయాలు మొలుస్తాయి, క్రమశిక్షణ మొలుస్తుంది. దేవుని యొక్క కూర్చోవాలి డోంట్ మేక్ నాయిస్. ఇటువంటి సౌండ్ నడిచేటప్పుడు కూడా సౌండ్ రాకూడదు. టప్ప ఎగురుకుండా నడవకుండా చక్కగా నెమ్మదిగా సౌండ్ రాకుండా నడుచుకుంటూ వెళ్ళి రావాలి. ఒక వెళ్ళి వస్తే సరేనా, వెళ్ళకూడదు, వెళ్తే సౌండ్ రాకుండా నడవండి మీరు. గాడ్ బ్లెస్ యూ. కనుక ఆయాసకరమైన పరిస్థితుల్లో బిడ్డలు ఉండకుండా చక్కగా ఉండాలి అంటే పుట్టినది మొదలుకొని దేవుని సన్నిధికి వారు అలవాటు చేయబడాలి. చిన్నపిల్లలు అల్లరి చేస్తారు, నిజమే, వాళ్ళు క్రమపరుచుకుంటాం అంతే తప్ప అల్లరి చేస్తున్నారని చెప్పేసి వారిని వెలుపట ఉంచకూడదు, కాంపౌండ్ బయట ఉంచకూడదు, వారిని సపరేట్ డెన్లో నడిపించకూడదు. హన్న చక్కగా మందిరం నడిపించింది కాబట్టి అంతటి యోగ్యుడైనటువంటి వాడిగా సమూయేలు తయారయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఊరికే మధ్య సందర్భంగా చెప్పాను. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ అన్నల గురించి చూద్దాం. అన్నల గురించి చూసినప్పుడు ఈమెను బట్టి ఒకటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, అన్న అనే ప్రవక్త ఎవరి కుమార్తె అంట? పనూయేలు కుమార్తె. ఆయన ఆషేరు గోత్రికుడు, ఆషేరు గోత్రంలోంచి వచ్చినటువంటి వాడు. ఆషేరు యాకోబు వంశస్థుడు, యాకోబు యొక్క కుమారుడు ఆషేరు. కనుక ఆషేరు వంశస్థుడు అనగానే ఆషేరు అంటే సంతోషము. ఆషేరు అంటే సంతోషము, ఆశీర్వాదము. ఏంటంట? సంతోషము, ఆశీర్వాదము. చిగురు అంటే మొక్క చిగురించినప్పుడు మనకి ఎంత సంతోషం కలుగుతుందో ఆ సంతోషం కలిగించేటువంటి చిగురు అన్నమాట. ఆషేరు అంటే చిగురు. రిప్రొడక్టివిటీ అనగా చిగురు పుట్టుకొచ్చి అది ఎదుగుతూ ఉంటుంది. అది ఎదగగానే మళ్ళా చిగురు వస్తుంది, దానిలోంచి మళ్ళీ చిగురు వస్తుంది, దానిలోంచి మళ్ళీ చిగురు వస్తుంది, దానిలోంచి మళ్ళీ చిగురు వస్తుంది. అలా చిగురించుకుంటూ ఎదిగేది ఆషేరు అంటే. ఒకసారి చిగురు వచ్చిన తర్వాత ఆగిపోవటం ఉండదు, ఇది చిగురిస్తానే ఉంటుంది. ఆ చిగురు పెద్దదవుతుంది, మళ్ళీ చిగురు వస్తుంది, ఆ చిగురు పెద్దదవుతుంది, మళ్ళీ చిగురు వస్తుంది. అలాగే ఆశీర్వాదం అనేటువంటిది చిగురిస్తుంది ఈ ఆషేరులో నుంచి. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కనుక ఆషేరు అంటే సంతోషము,
ఆషేరు అంటే ఆశీర్వాదము, ఆషేరు అంటే చిగురించడము. ఈ చిగురించడం వల్ల చిగురిస్తూ కంటిన్యూస్ ప్రాసెస్గా ఇది ఎప్పటికీ కూడా చిగురిస్తూనే ఉంటుంది. కనుక గమనించినప్పుడు ఈ ఆషేరు ఆ గోత్రం నుంచి వచ్చినటువంటిదే ఈ ప్రవక్తి. అంటే ఇప్పుడు ఆమె ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చిగురిస్తూ ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. గమనించాలి, ఆషేరు అంటే సంతోషం అని చెప్పాను, ఆషేరు అంటే ఆశీర్వాదం అని చెప్పాను. గమనించండి. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఒకవేళ ఆమె ఆషేరు గోత్రికురాలు కనుక ఆశీర్వాదం అయి ఉంటే, సంతోషం అయి ఉంటే, జస్ట్ 7 years మాత్రమే ఎందుకు సంసారం చేసే స్త్రీ ఉంది? తర్వాత విడోగా ఎందుకు మారిపోయింది? మరి విచారము కదా, దుఃఖము కదా, వేదన కదా, బాధ కదా, భారం కదా. ఆ తర్వాత బ్రతుకు ఎలా గడపాలి అనేటువంటిది చాలా ఆందోళన కదా, చాలా అంధకారం కదా, చాలా అయోమయం కదా. మరి ఇంకా ఆశీర్వాదం ఎక్కడుందండి? విచారమే కదా జీవితం అంతాను. 20 సంవత్సరాలకి ఆమె విడుదలైపోతే, విధవరాలైపోతే, భర్త చనిపోతే, మరి ఏది సంతోషము? మరి ఏది ఆనందము? ఎక్కడ చిగురించింది? ఆ ఫలితం ఏది? ఆ ఫలాలు ఏవి? మనం అనుకుంటాము ఇక్కడ కుటుంబంగా ఉండి, ఇక్కడ పిల్లలు కలిగి, ఇక్కడ వారు పెళ్ళిళ్ళు చేసి, వారికి పిల్లలు కలిగి, ఆ పిల్లలను కూడా చూడగలిగి, ఆడాళ్ళ పిల్లలు కూడా ఎత్తుకోగలిగి, అది కదా 100 సంవత్సరం వచ్చాక ఇక అయిపోయింది వెళ్తామంటే, అది ఉంది కదా దాని పెళ్ళి కూడా ఇయ్యాక వెళ్తాను అంటారు. దాని పెళ్ళి కూడా 4వ తరం, అది 4వ తరం పెళ్ళి నీకు వెళ్తావా అన్న అనుకోండి, మరి దాన్ని కడుపులో నలుసు పుడితే చూసి వెళ్దామని ఉంది. నలుసు ఇప్పుడు 5వ తరం వచ్చింది, 5వ తరం వచ్చింది కదా వెళ్తావా అంటే, మరి అది ఎదగొద్దా? ఎదగాల, మళ్ళీ నలుసు పుట్టాల. మనం ఒప్పుకో. కానీ లోకములో కాదు ఆశీర్వాదం అనేది చిగురు అనేటువంటిది ఆత్మీయంగా గమనించినప్పుడు భూమి మీద పుట్టిన చిగురు పరలోకానికి చేరాలా. ఆమేన్. చెప్పడం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో ఈ భూమి మీద పుట్టినటువంటిది చిగురించి 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 పరలోకం వరకు కూడా ఎదిగి ఆశీర్వదించబడేది నిజమైనటువంటి ఆశీర్వాదం. అది నిజమే. 5-6 తరాలు కలిగి ఉన్నామండి మనం. నిజమే. నీ పిల్లలు, ఆడపిల్లలు 5 తరాలు ఉన్నాయి. 150 మంది అయ్యారు కుటుంబం అంతా, మంచిదే. కానీ నువ్వు పరలోకానికి చెందకపోతే, ఎంతమంది 150 మంది సంతానాన్ని పెట్టుకుని, ఇంతమంది బిడ్డల తరాలు పెట్టుకుని నువ్వు పరలోకానికి అర్హత సంపాదించుకోకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? ఏది నీ చిగురు? ఎక్కడుంది నీ చిగురు? పిల్లల కంఠంలో చిగురుందా? సంసారంలో చిగురు ఉన్నదా? ఎక్కడ ఉండాలి అంటే ప్రభువులో చిగురించే వారంగా మనం ఉండాలి. ప్రభు కొరకు చిగురించే వారంగా మనం ఉండాలి. ప్రభు పనిలో చిగురించే వారంగా మనం ఉండాలి. అది నిజమైన ఉపవాసం అంటే. ప్రభు పని కొరకు చిగురించాలి, ప్రభు పరిచర్య కొరకు చిగురించాలి అన్న ప్రవక్త. ఆ చిగురు ఆషేరు చిగురులో నుంచి వచ్చినటువంటిది కనుకనే 84 సంవత్సరముల పాటు మంచి యవ్వన ప్రాయం నుంచి బహు వృద్ధాప్యమునకు చేరే వరకు కూడా మందిరములోనే విడువక ఉపవాసముండి మందిర పరిచర్య చేయుచుండెను. అది అసలు చిగురంటే. అంటే అన్ని సంవత్సరాల ఆయుష్ వచ్చే వరకు కూడా మందిర సేవ చేయటానికి ఆమె ఆరోగ్యము కలిగి ఉన్నది. కళ్ళు కనిపిస్తున్నాయి, పళ్ళు ఊడిపోలేదు, కీళ్ళు వసిలిపోలేదు, కాళ్ళు వాయలేదు. ఆమె లేవగలుగుతుంది, నడవగలుగుతుంది, మందిర పరిచర్య అంతా చేస్తుంది,
సేవకుల దగ్గర పరిచయం చేస్తుంది. ఎక్కడ ఆమె అనారోగ్యముతో కుంటూ పడలేదాన్ని. దట్ ఇస్ చిగురు. ఆ చిగురులోంచి రావాలి. ఆ చిగురు ఆశీర్వదించబడుతుంది. ఆ చిగురు అభివృద్ధి చెందుతుంది. దేవుని కొరకైన పనిలో నువ్వు చిగురిస్తున్నావా? 2024 సంవత్సరం వరకు కూడా అనేక రీతులుగా నీవు చిగురించాలి అనుకున్న విధానంలో చిగురిస్తూ వచ్చావు. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? నా కొరకు చిగురించాలి నువ్వు అని చెప్పి దేవుడి సంవత్సరం ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతవరకు నీవు చిగురించుకుంటూ వచ్చావు? ఎవరి కొరకు? నీ కొరకు, నీ సంతోషం కొరకు. రోజు చిగురించావు. వయసు విషయంలో చిగురించావు, ఆరోగ్య విషయంలో చిగురించావు, జ్ఞానం విషయంలో చిగురించావు, చదువు విషయంలో చిగురించావు, వివాహ విషయంలో చిగురించావు, కుటుంబ విషయంలో చిగురించావు. అనేక రీతులను చిగురిస్తూ రావడానికి దేవుడు నీ కృప చూపించాడు. ఈ సంవత్సరం ప్రభు ఏం అడుగుతున్నాడంటే 25వ సంవత్సరం జూబిలీ సంవత్సరంలో నా కొరకు నువ్వెంత చిగురిస్తున్నావు? ఎంతవరకు నా కొరకు ఏమైనా చిగురించావా? ఈ రోజున ఈ సంవత్సరం నుంచి నా కొరకు ఎంత చిగురిస్తావు? ఎందుకంటే నీ చిగురు ఇప్పుడు దాకా నువ్వు అనుకుంటున్న చిగురు అనగా ఇప్పుడు దాకా నువ్వు ఎదిగిన ఎదుగుదల, ఇప్పుడు వరకు నువ్వు ఆశీర్వాదం అని ఏదైతే అనుకున్నావో అది ప్రభువు నేను చిగురింపజేశాడు. నిజమే, దర్ ఇస్ ఆల్సో ఏ బ్లెస్సింగ్, బట్ ఇట్ బిలాంగ్స్ టు ద వరల్డ్. లోకానుసారంగా నువ్వు చిగురిస్తూ వచ్చావు, అది కూడా దేవుడిచ్చిందే. కానీ ప్రభువు కొరకు ఏం చిగురించావు? దేవుని పని కొరకు ఏం చిగురించావు? ప్రభువు నామని ఘనపరచడానికి ఏం చిగురిస్తున్నావు? ఏ చిగురు నీ వలన ప్రభు నామానికి ఘనత తెచ్చేదిగా ఉంటుంది? ప్రభు మహిమార్థమై చిగురించావా? మనం ఎంతసేపు చాలా లెక్కలు వేసుకుంటూ ఉంటాం. 1వ తారీఖు వచ్చి 30వ తారీఖు లెక్కలు వేసుకుంటాం, 1వ తారీఖు లెక్కలు వేసుకుంటాం, 5వ తారీఖు లెక్కలు వేసుకుంటాం, 15వ తారీఖు లెక్కలు వేసుకుంటాం. ఎంత వచ్చింది, ఎంత మిగిలింది, ఇంకెంత కావాలా, అప్పుడే అయిపోయినాయి, 5వ తారీఖు మొత్తం అన్నీ అయిపోయినాయి, మిగిలిన సంగతులు ఏం చేయాలా? ఈ లెక్కలు చాలా ఉన్నాయి మనకి. ఈ లెక్కలు బాగానే వేసుకున్నాం. ఇదివరకు పేపర్ పెన్ తీసుకుని వేసేవాళ్ళు ఇప్పుడు మొబైల్ వేసుకుంటున్నారు చాలామంది, అంతే తేడా. చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు అయితే ల్యాప్లు ఉంటున్నాయి, అందరికీ ల్యాప్ల మీద చేసుకుంటున్నారు. ఆ లెక్కలు కరెక్ట్గా టాలీ అవుతున్నాయి నీకు. అది ప్లస్సా మైనసా తర్వాత సంగతి. ప్లస్ అయినా మైనస్ అయినా లెక్క టాలీ అవుతుంది నీకు. కానీ దేవుడు ఒకవేళ లెక్క వేస్తే దేవుని కొరకైన చిగురింపు, దేవుని కొరకైన ఎదుగుదల, దేవుని కొరకైన ఆసక్తి, దేవుని కొరకైనటువంటి నియమం, దేవుని కొరకైనటువంటి ఆ చిగురించాలని నీకేమైనా అనిపిస్తుందా? అసలు ఆశీర్వాదం అంటే దేవుని కొరకు చిగురించడంలోనే ఆ సంతోషం, హ్యాపీనెస్. దేవుని కొరకు చిగురించాలి. మామిడి చెట్లు ముందు చిగురేసి తర్వాత పూత పోస్తాయి కదా, అంతేనమ్మా? మామిడి చెట్లు ఏం చేస్తాయి? ఆ మామిడి చెట్లు చిగురేసి, చిగురు మామిడి ఆకులేమో పచ్చగా ఉంటాయి కదా, గ్రీన్గా ఉంటాయి. కానీ చిగురు అదొక రకమైన తేనె రంగులో ఉంటాయి చిగురు. ఆ చిగురు వచ్చి పూత వచ్చే సీజన్లో పక్షులు ఆ చెట్ల మీదకి వచ్చి ఎన్ని కేరింతలు కొడుతుంటాయో కదా. ఏం పక్షులు? ముఖ్యంగా కోయిల. చూడటానికి కాకిలాగా ఉంటుంది కదా, కానీ కోయిల. అది కోస్తూ ఉంటే మనం కూసామనుకుని మళ్ళీ అలాగా అది మళ్ళీ కూ అంటుంది. అది మళ్ళీ మనం ఎంత స్పీడ్గా కూసామో అది మళ్ళీ కోస్తా, మనం రెట్టింపు చేస్తూ ఉంటుంది, కోస్తూ ఉంటుంది. అంటే ఆ మామిడి చిగురు చూచి ఆ కోయిల పక్షి అనుకుంటుందంట, ఈ చెట్టు నా కొరకు చిగురించింది అని. ఆ మామిడి చిగురు కొరకు, ఆ మామిడి పూత కొరకు ఆ పక్షులు వస్తాయి బయటికి. ఆ మామిడి తోటలో మామిడి చెట్టు మీదకి వస్తాయి, అవి చక్కగా కూస్తూ ఉంటాయి. దేవుడు నా కొరకు ఈ చెట్టును చిగురింపచేశాడు.
అని అవి ఆనందంతో ఆ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీద తిరుగుతా అవి ఎంత సంతోషించి నాట్యం చేస్తూ గానాలు చేస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉంటాయో ఆ చెట్లు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంటే ఒక పక్షి అనుకుంటుంది ఈ చెట్టు నా కొరకు చిగురించింది అని. అదే చెట్టును చూసి నువ్వు అనుకున్నావు అది నీ చెట్టు, నీ తోటలో నీ చెట్టు, అది నీ పెరట్లో ఉంది. నువ్వేమనుకున్నావు? నా కొరకు చిగురించింది అని. అంతేగా? ఎస్. ఇప్పుడు పళ్ళు కాయలు కాసిన పళ్ళు వచ్చినాయి. కాయలు కాసిన తర్వాత పక్కింటోళ్ళు దారెంటేనే వాళ్ళు అనుకుంటారు నా కొరకే కాసిందని చెప్పి కొట్టరా, నా కొరకే వాళ్ళు అనుకుంటారు. ఈ లోపల ఇంటికి వచ్చిన వాళ్ళు అంటారు 2 కాయలు వచ్చుగా మాకు. అంటే ఒక చెట్టుని గురించి ఎంతమంది ఆశపడుతున్నారో. అది ఫలించింది, అది ఫలించింది. అందుకని అంతమంది పక్షుల దగ్గర నుంచి, క్రిమికీటకాదుల దగ్గర నుంచి, పశువుల దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి, వీళ్ళు వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఆ చెట్టు నా కొరకే చిగురించింది అని చెప్పి ఆశపడి సంతోషిస్తూ ఉన్నారు. చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంతమందిని సంతోషపెడుతున్నటువంటి ఆ చెట్టు లాంటి నీవు మరి అసలు ప్రభువుని సంతోషపెట్టవా? నువ్వు మనుషులు సంతోషపెడుతున్నావు, నీ కుటుంబీకులను సంతోషపెడుతున్నావు, నువ్వు వర్క్ చేసే ప్లేస్లో అధికారులను సంతోషపెడుతున్నావు, ప్రజలను సంతోషపెడుతున్నావు, నీ తల్లిదండ్రులను సంతోషపెడుతున్నావు, నీ బిడ్డలను సంతోషపెడుతున్నావు, ప్రజలు సంతోషపెడుతున్నావు. ఎంతమందిని సంతోషపెడుతున్నా నీవు ప్రభువుని ఎంత మాత్రం సంతోషపెడుతున్నావు? నీలో నుంచి వచ్చిన చిగురు ప్రభువుని సంతోషపెట్టాలా? దేవునికి స్తోత్రం. నీలో నుంచి వచ్చిన చిగురు ఎవరు సంతోషపెట్టాలా? ప్రజల పంచిపెట్టడం కోసం కాదు. అది ఉంది, అది వేరే అయిపోయింది. నీ చదువు, నీ ఉద్యోగం, నీ కూలి, నీ సంపాదన, నీ ఇల్లు, నీ వాకిలి, నీ ఆరోగ్యం, నీ బలము, నీ శక్తి అంటూ ఉంటారు. ఒకసారి నా రక్త మాంసాలు నీ కొరకే దారపోసాను రా అంటుంటాం కదా. ఖర్చు పెట్టేస్తున్నాం. కానీ దేవుని కొరకు ఏం చేస్తున్నాం? అన్ని మనుషుల కొరకేనా? దేవునికి ఇచ్చినన్ని మనుషుల కొరకే ఖర్చు పెట్టేస్తావా? నీ భర్త కొరకు ఖర్చు పెడతావు, నీ బిడ్డల కొరకు ఖర్చు పెడతావు, నీ భార్య కొరకు ఖర్చు పెడతావు, తల్లిదండ్రులు ఖర్చు, అన్నీ నీ రక్త మాంసాలు, నీ ఊపిరి, నా రక్తం జలగల్లాగా పిండేస్తున్నారు రా. జలగలంట, జలగల్లాగా లాగేస్తున్నారు రక్తాన్ని. దే ఆర్ సక్కింగ్ దర్ బ్లడ్. అంటే లోకం కొరకు ఎంతనేక, మరి దేవుని కొరకు ఏది నీలో? 2024 సంవత్సరం దేవుని కొరకు ఏం చేశావు? మనుషులకు చేసినంతగా దేవుని కొరకు చేసావా? మనుషుల్లో నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారు. మనుషుల్లో నువ్వు చేసే ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ వస్తారు. మనుషుల్లో నీ ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు. మనుషుల్లో ప్రక్క పోర్షన్లో ఉన్నవాళ్ళు వస్తారు. మనుషుల్లో నీ స్నేహితులు వస్తారు. ఎంతమందిని సంతోషపెట్టావు కదా. దేవుడిని ఎంత సంతోషపెట్టావు? 84 సంవత్సరముల పాటు ఏకాయికిన నిర్విరామముగా లోకమంటే తెలియకుండా మందిరములోనే గడిపేసి ఏ ఆలోచన లేదు, ఏ ఆశ లేదు, ఏ కోరిక లేదు, సమకూర్చుకోవాలని ఉద్దేశం లేదు, ఎరకాలు వేసుకోవాలని ఉద్దేశం లేదు, బ్యాంకులో దాచుకోవాలి లేదు, సమస్తము కూడా దేవుని కొరకు అర్పితమై బ్రతుకుతూ ఉంది అన్న ప్రతి. అందుకనే ఆమె చిగురు ఎవరికి సంతోషమంట? దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి చిగురుగా ఆమె ఉంటామన్నది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆమె గమనించినప్పుడు అన్న అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుని కృప. దేవుని కృప. ఇందాక ఆరాధనలో పాట పాడుతున్నారు పాస్టర్ వారు. ఏమని? సమయోచితమైన ఆ కృపయే. ఏంటంటది? ఆ కృపే, ఆ సమయోచితమైన కృపే నిన్ను బ్రతికిస్తుంది. ఆ దేవుని కృపే నీలో ఊపిరిచ్చింది. ఆ దేవుని కృపే 2025 సంవత్సరం నిన్ను ప్రవేశపెట్టింది. మరి ఆ కృపను పొందుకొని ఆరోగ్యంగా ఉండి ఆయుష్ కలిగి సంపాదించుకుంటూ చదువుకుంటూ ఆటలాడుకుంటూ
సమకూర్చుకుంటూ ఇన్ని సంగతులు చేస్తున్న నీవు మరి దేవుని కొరకు ఏం చేస్తున్నావు, ఏం చేయగలుగుతున్నావు? అదేంటయ్య గారు, ఆదివారం ఆరాధనకు వస్తామండి, కానుకలు ఇస్తామయ్య గారు, దశభాగాలు ఇస్తామండి, ఇంకేదైనా కావాలంటే అప్పుడప్పుడు చేస్తూ ఉంటామండి, అదండి ఇదండి. అంటే వీటిల్లో ఏదైనా దేవుడు సంతోషపడేటువంటి చిగురు ఉన్నదా లేదా? మామిడి చిగురు చూడగానే ఒక కోయిల పక్షి సంతోషిస్తూ ఉంది. మామిడి పిందెలు రాగానే మరికొంత సంతోషం, మామిడి కాయలు అవగానే మరికొంత సంతోషం, మామిడి పండు అవగానే మరింత సంతోషం. ప్రతి చోట చిగురును బట్టి ఎన్ని రకాల సంతోషాలు ఉన్నాయో, ఎంతమంది సంతోషపడుతున్నారో. మనుష్యులు సంతోషపెడుతున్నావు కానీ దేవుని సంతోషపెట్టేటువంటి పరిచర్య, మందిర పరిచర్య, దేవుని యొక్క సేవా పరిచర్య చేయవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాం. కనుక గ్రేస్ అంటే దేవుని కృప. గమనించినప్పుడు ఎవరి కుమార్తె అంటే పనూయేలు కుమార్తె రాడు. ఇక్కడ పనూయేలు అంటే ఫేస్ ఆఫ్ ది గాడ్. ఏలు అంటే దేవుడు, ఫను అంటే ఫేస్ అనగా దేవుని ముఖము. అంటే దేవుని ముఖము అని పేరు పెట్టబడిన పనూయేలు యొక్క కుమార్తె అన్న. అంటే నీవేమో కృప, ఎక్కడి నుంచి వచ్చావు? దేవుని యొక్క ముఖములో, దేవుని యొక్క హృదయములో ఉన్న కృప ద్వారా నువ్వు తీసుకుని రాబడ్డావు. దేవుని కృప ద్వారా బ్రతికించబడుతున్నావు. దేవుని కృప ద్వారా నువ్వు ఈ లోకంలో నియమించబడ్డావు. ఒక కూతురుగా నియమించబడ్డావు, ఒక కుమారుడుగా నియమించబడ్డావు, ఒక భార్యగా నియమించబడ్డావు, ఒక భర్తగా నియమించబడ్డావు, ఒక కొడుకుగా నియమించబడ్డావు, ఒక తల్లిగా నియమించబడ్డావు, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా నియమించబడ్డావు, ఒక అక్క చెల్లిగా నియమించబడ్డావు. ఇన్ని రీతులుగా దేవుని కృపను బట్టి నువ్వు నియమించబడ్డావు. దీనికంటే ముందుగా నువ్వు మందిరంలో నియమించబడాలా, దేవుని పరిచర్యలో నియమించబడాలా, దేవుని సేవలో నియమించబడాలా. 84 సంవత్సరాల పాటు విసుగు విరామము లేకుండా ఆమె మందిరమును దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో ఏం చేసిందంట? ఇప్పుడు చేసింది రేయింబగళ్ళు అంటే 24/7 రేయింబగళ్ళు కూడా దేవుని యొక్క సేవ చేస్తూ ఉంది. ఉపవాసం ఉంటూ కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంటే ఎంత సమర్పించుకుంది అంటే నీవు కూడా అలాగున సమర్పించుకోవటానికి నీకు కూడా కొన్ని పరిస్థితులు దేవుడు కలిగిస్తూ ఉన్నారు. నీ జీవితంలో కొన్ని పరిస్థితులు ఏర్పడటానికి కారణం, నీ జీవితంలో కొన్ని పరిస్థితులు కలగటానికి కారణం నీవు కూడా దేవుని కొరకు సమర్పించబడాలా, దేవుని మందిరం కొరకు సమర్పించబడాలా, దేవుని సేవ కొరకు సమర్పించబడాలా, దేవుని కొరకై ఉపవాసం ఉండడం కొరకు నువ్వు సమర్పించబడాలి. పనూయేలు ఎవరయ్యా అంటే నిజానికి మామూలుగా పేరుని బట్టి కాదు కానీ లిస్ట్ ఆఫ్ ఏంజల్స్ చూసినప్పుడు పనూయేలు 4వ ప్రధానమైన దూత. దేవుని దగ్గర, దేవుని సమక్షంలో ఉండే దూతల్లో 4వ ప్రధానమైనటువంటి దూత పనూయేలు. మొదటి దూత ఎవరు చెప్పాలా? మొదటి దూత ఎవరు? Who is the first angel in the sight of God? మిఖాయేల్ మొదటి దూత. రెండవ దూతగా గమనించినప్పుడు రఫాయేల్. మూడవ దూత గాబ్రియేల్. 4వ దూత పనూయేల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? దేవుని సముఖము నుండి. కనుక పనూయేలు ద గ్రేస్ ఆఫ్ గాడ్, ద ఫేస్ ఆఫ్ గాడ్, దేవుని ముఖములోంచి, దేవుని హృదయాంతరాళములోంచి వచ్చినటువంటి వాడు పనూయేలు.
ఆ పనులు ఆషేరు గోత్రికుడు అనగా చిగురించి దేవుడు సంతోషపెట్టే గోత్రం అది. అక్కడి నుంచి వచ్చినటువంటిది హన్నా. ఇప్పుడు మనం ఇదంతా క్రోడీకరించుకొని ఎలా చేసుకుంటే ఆమె ఎవరి కొరకు చిగురిస్తుంది? ఇప్పుడు దేవుని కొరకు చిగురించేటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు ఉండదగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. దేవుని కొరకే బ్రతుకుచున్నటువంటి స్త్రీగా, దేవుని మందిర పరిచర్య కొరకే అంకితమైపోయి సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని బ్రతుకుచున్నటువంటి, దేవుని మందిరంలో దేవుని కొరకే పరలోకం వరకు చిగురించుచున్నటువంటి స్త్రీగా ఈమెను చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఉపవాసం ఉండాలి? అసలు ఎందుకు ఇంత ఉపవాసం ఉంది ఈమె అంటే గమనించినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడెను. దేని కొరకు కొనిపోబడ్డాడు? దేని కొరకు? వాట్ ఇస్ ద పర్పస్? శోధింపబడు. గమనించండి బాగా. ఎవరు శోధిస్తున్నారంట? అపవాది, సాతాను శోధిస్తున్నాడు. ఎవరిని? యేసు ప్రభువును శోధించే ప్రయత్నం చేస్తున్నాడు. గమనించండి. ఎందుకు ఉపవాసం అనేది బాగా గమనించుదాం ఈరోజు మనం. అపవాది అయిన సాతానుడు లోకరక్షకుడు దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువునే శోధించటానికి చేస్తున్న ప్రయత్నం ఇది. అవునా? శోధించడానికి ఏం చేస్తాడంట? అరణ్యంలోనికి కొనిపోయారు. నెక్స్ట్ 40 దినములు 40 రాత్రులు ఉపవాసమున పిమ్మట. గమనించండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు చేస్తున్న పని ఏమిటంటే అపవాది శోధించుటకు అరణ్యములోనికి, అగమ్య గోచరమైన పరిస్థితులు, దారి తెన్ను లేని పరిస్థితులు, మన వల్ల కాని పరిస్థితులు, మన చెయ్యి దాటిపోతున్న పరిస్థితులు, మన హృదయాన్ని వేదనతో పిండి వేస్తున్న పరిస్థితులు, బాధ భయము మన జీవితంలో కలిగించుతున్న పరిస్థితులు, ఇవన్నీ అరణ్యం. ఇవన్నీ అరణ్యం. పిండపడుతున్నాం మనం. గుండె పిండేస్తుందండి. వీఆర్ క్రషింగ్. నలిగిపోతున్నాం, నలగొట్టబడుతున్నాం. ఆ పరిస్థితులను తట్టుకోవటానికంట, ఆ పరిస్థితులు ఎదుర్కోవటానికి పెండబడుతున్న, నలగొట్టబడుతున్న ప్రతి పరిస్థితిని ఎదుర్కొని గెలిచి బయటకు రావటం కొరకు ప్రభు ఏం చేస్తున్నారో తెలుసా? 40 రేయింబవళ్ళు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నారు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభువే అపవాది యొక్క తంత్రం ఎదుర్కోవడానికి ఉపవాసం ఉంటే, అవునంటారా? మరి మనమెంత ఉపవాసం ఉండాలి? అసలు మన భక్తి ఏ పాటిది, మన నీతి ఏ పాటిది, మన ఏర్పాటు ఏ పాటిది, ఎంతటి వారం మనం ఎంత ఉపవాసం ఉండాలి? మనం అనుకుంటాం అంతసేపు ఉపవాసం ఉండాలి. ఇక నేను ఏ ఉపవాసం అది? అన్నం మానేసి, భోజనం మానేసి, ఆహారం మానేసి ఉపవాసం. అసలు ఆ ఉపవాసం ఎవరు ఉండమన్నారు నిన్ను? నేనేమంటానంటే శుభ్రంగా తినేసేయి. తినకుండా ఉపవాసం ఉండి ఇంకా తినలేదు 1 గంట అయిపోయింది, ఇంకా తినలేదు 12 అయింది, ఇంకా తినలేదు 12:30 అయింది, ఇంకా తినలేదు 12:35 అయింది, ఇంకా తినలేదు 12:37 అయింది. నిమిషాలు లెక్క పెట్టుకోవడం కంటే అది వేస్ట్ కదా. శుభ్రంగా తినేసేయి. కడుపు నిండు తినండి. ఇక ఆకలి సంగతి మర్చిపోండి. ఇప్పుడు ఆకలేదు, ఇక ఆకలి సంగతి మర్చిపోండి. దాహం వేయకుండా జాగ్రత్త పడండి. ఇక ఫోన్ మీద దృష్టి పెట్టుకుంటే జాగ్రత్త పడండి. ఇక సంసారం మీద, పిల్లల మీద కాసేపు జాగ్రత్త పెట్టుకోండి, కాసేపు జాగ్రత్త పడండి. ఇక లోక విషయాలు సంబంధం లేకుండా జాగ్రత్త పడండి. డ్యూటీ ఏమైపోతుందో, ఆ ఫైల్ సరిగ్గా చేశారో లేదు, వీళ్ళు సరిగ్గా ఇచ్చారో లేదు, ఆ ట్రీట్మెంట్ సరిగ్గా ఉందో లేదు, ఏమొద్దు మనకి. ఇక అసలు ఏమొద్దు. అన్నీ పూర్తిగా మర్చిపోండి. ఆకలి మర్చిపోండి, ఇల్లు మర్చిపోండి, ఒళ్ళు మర్చిపోండి, అన్నీ మర్చిపోండి.
ప్రభువుని స్తుతిస్తూ ఉండండి. కాసేపు ప్రభు పాదాలు పట్టుకోండి, మందిరంలో చేరండి, ప్రభు సన్నిధిలో గడపండి, గోజాడి ప్రార్థన చేయండి. ప్రభు యొక్క అభిషేకం నీ మీదకి బలంగా దిగివచ్చును గాక. ఆమేన్. అలా ఉండాలి ఉపవాసం అంటే. అంతే తప్ప తినలేదు అనుకుంటా నీరసం వచ్చేసి కానీ అనుకుంటాను తినకుండా తిని వస్తుంటే బాగుండేదేమో. ఈ గొడుగుడు నీ హృదయంలో ఉంటే నువ్వు ఎక్కడ ఉపవాసం అన్నట్లు లెక్కది. ఈ ఆలోచన నీలో ఉంటే నేను ముందే వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఎందుకో ఇంకాసేపు కూర్చున్నాను, నీరసం వచ్చేస్తున్నాయి. ఈ ఆలోచన అది నిజమైన ఉపవాసం నిన్ను ఉంచట్లేదు. కనుక నీ ఉపవాసమునకు ఏది ఆటంకమో దాన్ని మర్చిపోవాలి, నువ్వు దాన్ని విడిచిపెట్టేయాలా. అది కాదు నీకు కావాల్సింది. నీకు కావాల్సిన నిజమైన ఉపవాసం ఏంటంటే లోకమును మర్చిపోయి ప్రభువుతో బ్రతకగలగటం, ప్రభువుతో ఐక్యమైపోవటం, ప్రభు సన్నిధిలో నీవు ప్రభు తప్ప మరి ఏది ఉండకుండా ఉండగలిగితే అది నిజమైన ఉపవాసం అవుతుంది. అప్పుడు నువ్వు చిగురిస్తావు, అప్పుడు నువ్వు ఆకలి తీర్చబడుతుంది. యేసు ప్రభువు శోధించగినప్పుడు అంటాడంట 40 రోజులు ఉపవాసం ఉంటే ఆ శోధించే శోధకుడు అంటాడంట, దేవుడా ప్రభువు నువ్వు నాకు దైవ కుమారుడు కదా, నీలో అద్వితీయమైన శక్తి ఉంది, మహిమ ఉంది కదా, నీకు ఆకలి వేస్తుందిగా అని ఆకలిని రేజ్ చేశాట. అపవాది రేజ్ చేశాట. ఆకలిని బాగా రేజ్ చేసి మంటలు పుట్టేలా చేసి ఇదిగో ఈ రాళ్ళన్నీ కూడా రొట్టెలుగా చేసుకో తినేసి అన్నాడంట. పిచ్చోడా, వీటి వల్ల కాదు నా ఆకలి తీరేది, వీటి వల్ల కాదు తీరేది, దీనివల్ల దేవుని నోట మాట వల్ల. అందుకే ఆ ఉపవాసం ఉంటున్నాను నేను, ఇది కాదు. దిస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. షట్ అప్ యువర్ మౌత్. నా దగ్గర ఈ ప్రస్తావన త్యాకు అంటే నేను భోజనం చేయలేదు అన్న ప్రస్తావన నీ దగ్గర రాకూడదు. నేను టిఫిన్ చేయకుండా మా ఉపవాసానికి వచ్చేసాను అన్న ప్రస్తావన నీకు రాకూడదు. అది అపవాది కలిగించే శోధనది. కొంచెం టీ అన్న తాగి వచ్చింటే బాగుండేది, ఏంటో హడావుడిగా వచ్చి మరి పాస్ట్గా తిడతారని, అది అపవాది కలిగించే శోధనది. నువ్వు శోధిస్తున్నాడు. అసలు ఆలోచనే రాకుండా నువ్విక్కడ దేవుని కొరకు నియమించబడి నిమగ్నమైపోవాలా. అది నిజమైన ఉపవాసంగా నీ జీవితంలో ఉంటుంది. కనుక అన్న చేసినటువంటి ఉపవాసం ఏంటంటే 84 సంవత్సరముల పాటు ఏకధాటిగా ఉపవాసం ఉండి లోకమంటే తెలియకుండా లోక విధానం మనుషులు ఎరగకుండా దేవుని స్థితిలో గడుపుతూ రేయింబవళ్ళు కూడా ఇవాళ ఓ సంవత్సరం పాటు 2 సంవత్సరాలు 6 నెలలు 3 నెలలు ఒకసారి మందిరానికి వచ్చేసరికి బోరు కొట్టేస్తుంది. జనాలకి బోరు కొడుతుంది. ఇంకా ఈ మందిరమేనా, ఇంకా ఈ పాస్టర్ గారేనా, ఇంకా ఈ బొంగూరు స్వరమేనా, ఇంకా ఆ వాయిసేనా, ఇంకా ఇదేనా అన్నట్లుగా చాలామందికి బోరు కొడుతుంది. కానీ 84 సంవత్సరముల పాటు ఏకధాటిగా దేవుని సన్నిధిలో ఉంది అంటే ఆమె ఒక్కసారి నా బోరు ఫీల్ అయిందా? అది ఉపవాసం అంటే, దేవుని కొరకు నిలబట్టం అంటే. దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుని సన్నిధి బోరు కొట్టదు, దేవుడు బోరు కొట్టడు, దేవుని సమక్షం బోరు కొట్టదు. నీకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక శోధింపబడకుండా ఉండినట్లు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఉపవాసం ఉండాలి. అందుకనే ఆమె కన్యాత్వము మొదలుకొని 20 సంవత్సరాల వయసు నుంచి 84 సంవత్సరాల పాటు ఎకాయకి ఉపవాసం ఎందుకుందో తెలుసా? తన యవ్వన కాలమును బట్టి కానీ, తన శరీరమును బట్టి కానీ, తన ఆలోచన బట్టి కానీ, తన బుద్ధిని బట్టి కానీ శోధకుడు అపవాదిని శోధించకుండా ఉండునట్లుగా ఆమె ఉపవాసం ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కూడా రకరకాలుగా శోధించబడుతున్నావు. శోధకుడిని ఎలా చేస్తా అంటే ముందు వాళ్ళందరికీ ఉంది, నీకు లేదుగా ఇది, అదేదో ఒకటే, అది ఫోనో బైకో ఇంకోటో ఏదో. వాళ్ళందరూ మంచి చీరలు కడుతున్నారు.
నువ్వు కూడా కొనుక్కోవచ్చుగా, నీకేం తక్కువైంది, కావాలంటే ఈఎంఐలు తీసుకోవచ్చుగా అని అవసరమైన ఈఎంఐలు ఇచ్చేవాడు మనకు కనెక్ట్ చేసేస్తుంది అనమాట. ఏదో రకంగా దారిలో కలవటమో, ఆటోలో కలవటమో, ఆఫీసులో కలవటమో, ఫోన్లోనూ ఆ ఈఎంఐలోనో ఎవరినో, లేకపోతే యాడ్ రూపంలో ఇది మీ ఇంట్లో ఉంటే అసలు మీరు వంటే చేయక్కర్లేదు, యాడ్ వచ్చేద్దనమాట. దానికి టెంప్ట్ అయిపోతాం మనం. ఇది మీ ఇంట్లో ఉంటే మీరు పిండి రుబ్బక్కర్లేదు, ఇది మీ ఇంట్లో ఉంటే ఆయిల్ వాడక్కర్లేదు, ఏదో చెప్పేసరికి దానికి టెంప్ట్ శోధన. ఇప్పుడు దాని కొరకు అది ఎక్కడ దొరుకుద్ది, ఎంత అవుద్ది, ఏంటి, అది 1500 అయితే మన దగ్గర 1300 ఉంటాయి, 200 ఎలాగా ఈఎంఐ, ఇంకోటో లేదా అప్పు చేసి ఈ అప్పుకు వడ్డీ, ఆ వడ్డీ కట్టి ఇది కట్టి అది కట్టి ఇది కట్టి ఆ వస్తువు కొన్న సంతోషం కూడా ఉండదు. అది చక్కగా ఉపయోగించుకుంటున్నామన్న ఆనందం కూడా కలగదు నీకు. ఆ వస్తువును ఉపయోగిస్తున్న ప్రతిసారి టెన్షన్ పట్టడం తప్ప ఉపయోగం ఉండదు. ఇప్పుడు కరెంట్ లైట్లు, ఫ్యాన్ లైట్ అని కూడా టెన్షన్ వస్తుంది. బిల్లులు చూసి కరెంట్ బిల్లు చూసి నెలలకే పెరిగిపోతా ఉంది బిల్లు. ఎంత టెన్షనో. శోధకుడు అనేక రీతిలుగా శోధిస్తున్నాడు. నేను జాగ్రత్త. ఆ శోధనని ఎందుకు రాకుండా ఉన్నట్లుగా నువ్వేం చేయాలంట? ఉపవాసం ఉండాలి. శోధకుడిని శోధించకుండా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం చూద్దాం ఒకసారి. ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడకుండా రహస్యమందున నీ తండ్రికి మాత్రమే కనపడవలనని అప్పుడు రహస్యమందున్న నీ చూచుని తండ్రి నీకు చిగురునిచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలంట? ఉపవాసం అది రహస్యంగా ఉండాలి. ప్రతి శుక్రవారం పాస్టర్ మరి ఏం చేస్తారంటే, రహస్యం చెప్తున్నాను, ఉపవాసం అంటారు. నాకేం టిఫిన్ పెడతారు. సరే నువ్వు తినవేంటి స్వర్ణ, నేను తర్వాత తింటానులేండి. పాసుకున్న ఉపవాసం చెప్పను, నేను తర్వాత తింటానులేండి అంటారు. సరే నెమ్మదిగా వచ్చి నేను తినేస్తాను. మళ్ళీ నాకు టీ ఇస్తారు. స్వర్ణ టిఫిన్ చేయలేదు ఇంకా, నేను తర్వాత తింటానులేండి. భోజనం టైం అవుతుంది. స్వర్ణ పొద్దున్న చేయలేదు, నేను తర్వాత తింటానండి. ఈ లోపల 2 సార్లు వెళ్ళిపోతారు ప్రార్థనకి. ఈ లోపల ఒకసారి మళ్ళీ ఎక్కడ ఉంటారు, మళ్ళీ ప్రార్థనకి, మళ్ళీ ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు, మళ్ళీ ఎక్కడ లోపలికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఓహో ఇవాళ అప్పుడు గుర్తొస్తుంది, ఓహో నిజం ఇవాళ శుక్రవారం కదా అని చెప్పేసి. సాయంకాలం నాకు ఇదే తొంతు. ఈ లోపల పెరికిడు వెళ్ళాలి, ఇంకో చోటకి వెళ్ళాలి, ఇంకో ప్రార్థనకి వెళ్ళాలా, రెడీ. సొన్న పొద్దున్న సినిమా ఏం తెలియదు కదా, సాయంకాలం తింటాను, ఇంకా సేపులో తింటానండి, ఇంకో అంతే తప్ప ఉపవాసం ఉన్నానన్న మాట నోరంట రాదే. కారణం ఏంటంటే రహస్యముందున్న నీ తండ్రికి తప్ప మరెవ్వరికి కూడా ఉపవాసం సంగతి తెలియకూడదు. సీక్రెట్ రహస్యం ఉండాలి. అప్పుడు ఏమంటున్నాడంటే రహస్యముందు నిన్ను చూచుచున్న నీ తండ్రి ఏం చేస్తాడంట? ఆ రహస్య ఉపవాసము కొరకై నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఇప్పుడు గమనించుదాం. ఇప్పుడు రహస్యంగా ఉండే ఉపవాసం ఏంటి అసలు? ఇది గమనించాలనుకున్నాం. రహస్యంగా ఉపవాసం ఉన్నాడు కదా, రహస్యంగా ఉపవాసం ఏంటి? ఎట్లా ఉండగలం? ఇప్పుడు పాస్టర్ ఏమో 2-3 సార్లు తర్వాత తింటానంటే నాకు తెలిసిపోయిందిగా, అవునా? పాస్టర్ నోటితో చెప్పలేదు ఉపవాసం అని చెప్పి, కరెక్టే. కానీ నేను తర్వాత తింటానే గారు మీరు తినండి అన్నప్పుడు ఎప్పుడేమో నాకు అర్థమైపోయిందిగా, ఇప్పుడు శుక్రవారం ఇక్కడ ఉపవాసం ఉన్నారు, నాకు అర్థమైపోయిందిగా. మరి ఉపవాసం మరి రహస్యం ఎక్కడ ఉంది దీంట్లోనూ అంటే? ఆ మాటకు అర్థం ఏంటంటే, నీ హృదయములో ఉన్నటువంటి లోక విషయాలను విసర్జించి, లోకానుసారమైన విషయాలు విసర్జించి మర్చిపోయి దూరం నెట్టేసుకొని దేవుని కొరకు ఉండగలిగేది అది బయటికి ఎవరికి తెలియదుగా. నీ ఏం ఆలోచన ఉన్నావు బయటికి ఎవరికి తెలియదుగా.
దేని గురించి ఆలోచన దేవునికి తెలియదు, దేవునికి తెలియదుగా. అంటే దేవుడి గురించి ఆలోచన చేయాలి, దైవికత్వం గురించి ఆలోచన చేయాలి, ప్రతిష్ఠిత గురించి ఆలోచన చేయాలి, దేవుని సేవ కొరకు ఆలోచన చేయాలి, ప్రభునామాన్ని ఘనపరచడం కొరకు ఆలోచన చేయాలి, ఆయన ఆరాధించడం కొరకు ఆరాధన చేయాలి, ఆయన సన్నిధిలో గడపడం కొరకు ఆలోచన చేయాలి, ఆయన ప్రార్థన చేసుకోవడం కోసం ఆలోచన. ఇది తప్ప మరి ఏది కూడా నీ బుర్రలోకి రాకూడదు, నీ హృదయంలోకి రాకూడదు. దట్ ఈస్ సీక్రెట్ ఫాస్టింగ్. అంటే లోక విషయాలన్నింటిలో నుంచి కూడా నువ్వు ఏమాత్రం ఆలోచన లేకుండా ఉండగలిగితే అది రహస్యమైనటువంటి ఉపవాసం అవుతుంది. నీ హృదయాన్ని బట్టి దేవుడిని చిగురింపచేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఇక్కడి నుంచి ఇక్కడ భూమి మీద నాటిన నిన్ను పరలోకమంత ఎత్తుకైన ఎత్తిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దిస్ ద గోల్డెన్ రూల్. ఉపవాసం ఉండేటప్పుడు దీన్ని గోల్డెన్ రూల్ అంటారు. ఎలా ఉండాలంటే ఉపవాసము రహస్యంగా ఉండాలి. అంటే నీ హృదయాన్ని దేవునికి అప్పగించాలి, నీ అంతరంగాన్ని దేవునికి అప్పగించాలా. అది ఎవరికి తెలుసు? బయట ఎవరికి తెలియదు. దట్ ఈస్ ద సీక్రెట్. అది రహస్యము, అది అంతరంగము. అందుకనే నీ హృదయం ఘోరమైన వ్యాధి కలిగిందని ఆలోచింపగలిగినవాడు ఎవడు? నేను ఎవడు చూస్తున్నాను నీ హృదయాన్ని? అలాగే నీ ఉపవాసము కూడా అంత రహస్యంగా ఉన్నప్పుడు దాన్ని దేవుడు చూచి నిన్ను చిగురింపచేసి నిన్ను ఆశీర్వదించి పరలోకమంత ఎత్తుకు నిన్ను ఆయన ఎత్తిపడతా ఉంటాడంట. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి. చాలమ్మా. కాబట్టి నువ్వు వెళ్ళి, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలట? ఈ రహస్యమందున్నటువంటి ఈ రహస్యంగా చేస్తున్న ఉపవాసం గురించి అంటండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము మందిరంలోనికి వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరంలో ప్రజలకు వినబడుటలు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. ఏ పుస్తకం అది? ఎస్, బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యాన్ని ఉపవాసం ఉన్నప్పుడు వాక్యం చదువుతా, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తా, వాక్యాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తా, వాక్యమును బట్టి విశ్వాసాన్ని పెంచుకుంటూ, వాక్యమును బట్టి వాక్యములో చిగురించేవారుగా, వాక్యమును ధ్యానించేవారుగా, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క స్వరాన్ని మనం కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు చిగురింపబడతావు. కానీ ఎందుకు ఉపవాసం ఉండాలి? ఇప్పుడు ఒకటి శోధన. ఏ రకమైన శోధన నీకు రాకుండా ఉండడానికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ శోధన, ఏ టెంప్టేషన్, దేనికి నువ్వు లొంగిపోకుండా, దేనికి కురింగిపోకుండా, దేనికి దిగజారిపోకుండా, దేని కొరకు బాధపడకుండా ఉండటానికి ఏ అపవాది శోధన నీ జీవితంలో ఏర్పడకుండా ఉండాలి అంటే ఒకటి ఉపవాసమును ప్రతిష్ఠించుకోవాలి. ఆ ఉపవాసం ఎలా ఉండాలి? రహస్యంగా ఉండాలి. ఆ రహస్యంగా ఉపవాసము నువ్వేం చేయాలి? మందిరంలోకి వచ్చి మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ దాని ప్రకారం ప్రార్థన చేసుకునే బిడ్డగా ఉండాలి. చాలామంది ఉపవాస ప్రార్థనలో చేసేటువంటి ఒక పని ఏంటంటే నీ వ్యక్తిగత లేదా కుటుంబ అవసరాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. అది ప్రభువా, ఇది చేయి ప్రభువా, అలా చేయి ప్రభువా అని. కానీ దేవుని కొరకు చిగురించడానికి, రహస్యంగా ఉపవాసం ఉండటానికి ఈ పని చేయరు. అందుకనే నువ్వెంత ఉపవాసం ఉన్నా, ఎన్ని రకాల ఉపవాసం ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా నీ ఇష్యూస్ పెండింగే ఉండటానికి కారణం, నీ పట్ల కార్యాలు జరగకుండా ఉండటానికి కారణం ఏంటంటే నువ్వెంతసేపు అవేవో లోకానుసారమైన విషయాల నుంచి అడుగుతున్నావు. కానీ ఈ రహస్య ఉపవాసం ఉంది అలాగున దేవుని మందిరంలో చేరి దేవుని వాక్యము కొరకైన, దేవుని ప్రతిష్ఠిత కొరకైన ప్రార్థన చేయట్లేదు. కానీ విన్న వాక్యాన్ని ప్రార్థన చేయాలి తప్ప నీ రిక్వైర్మెంట్స్ కాదు ప్రార్థించాల్సింది. కనుక జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు ఆయన,
మందిరంలో కాబట్టి నువ్వు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరంలో ప్రజలకు వినబడుని చెప్పగా నీవు పుస్తకంలో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించాలి అనే మాట చూస్తున్నాం ఇక్కడ గమనించినప్పుడు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. అయితే మీరు మార్గం తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకం చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు కనుక దేవుని యొక్క మార్గమును మీరు విడిచిరి. మనం దేవుని అంటే ఉపవాసం ఉండలో దేవుని యొక్క మార్గాన్ని విడుస్తున్నాం, ప్రార్థన చేయటంలో దేవుని యొక్క మార్గాన్ని విడుస్తున్నాం, ప్రభు సరిగ్గా రావడంలో దేవుని యొక్క మార్గాన్ని విడుస్తున్నాం, ఆరాధించడంలో దేవుని యొక్క మార్గాన్ని విడుస్తున్నాం. అంటే భక్తి చేస్తున్నాం కానీ ఏమి లేదు మన దగ్గర, అసలైన భక్తి లేదు. మార్గమును విడిచినట్టు దేవుని యొక్క మార్గాన్ని విడిచి మన మార్గాల్లో భక్తిని చేస్తున్నాం. మనం గమనించాలి ఇక్కడ. భక్తి ఏం భక్తిది? మనకు నచ్చిన భక్తి చేస్తున్నాం, మనకు నచ్చినట్లుగా చేస్తున్నాం, మన మార్గాల్లో మనం భక్తి చేస్తున్నాం, కానీ దేవుని మార్గాన్ని విడిచారు అంటున్నాడు ఇక్కడ. కనుక విడువక ఎడబాయక దేవుడు మనకు కాపుదలగా ఉండి ఈ సంవత్సరం సమకూర్చిన దాన్ని బట్టి మనము కూడా ప్రభువుని విడువక ఎడబాయక ప్రభువులో కొనసాగుదాం. ఇంకా చాలా విషయాలు దేవుని చిత్తం మీద మరొకసారి ఉపవాస ప్రార్థన గురించి అనేక విషయాలు జ్ఞాపకం చేసి సమయం దాటిపోతుంది. వాక్యంను బట్టి మనందరూ కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. మన భక్తి, మన విశ్వాసం, మన ఆరాధన, మనం చేసే ప్రతి పని, మనం ఉన్న ఉపవాసం ప్రభు యొక్క మార్గంలో మాత్రమే ఉండాలా. ప్రభు సూచించిన మార్గంలోనే ఉండాలా. మనకి నచ్చినట్టు చేసేది అది భక్తి కాదు. మన మార్గాల్లో మనం చేసుకోకపోతూ ఉండేది మనకు నచ్చినట్లు చేసుకుంటున్నాం, అది మనం ఆరాధించుకుంటున్నాం, కానీ ప్రభువుని ఆరాధించడం కాదది. అది ప్రభువు కొరకైన ఉపవాసం కాదని, ప్రభువు కొరకైన చిగురించే ఉపవాసం కాదని, ప్రభువు కొరకైన ఆశీర్వాదం వచ్చే ఉపవాసం కాదని. కనుక ప్రభు మార్గంలో ఉందాం, ప్రభు సూచించిన ఉపవాసంలో ఉందాం. దయచేసి మోకరించుదాం కొద్ది నిమిషాలు, కొద్ది నిమిషాలు అవకాశాన్ని బట్టి. ఒకవేళ మీరు మోకరించలేకపోతే కూర్చొని ఉండండి, లేదంటే కుర్చీ సపోర్ట్ చేసుకోండి, లేకపోతే నిలబడండి. మీకున్న పరిస్థితిని బట్టి మీ పరిస్థితిని దేవుడు అర్థం చేసుకో.